అందరికీ నమస్కారం అండి. ముందుగా మన వీడియో ఎవరు చూస్తున్నారో ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో ప్రమోట్ అవుతుంది కాబట్టి మనం చేసే వీడియో ఒక 10 మందికి యూజ్ అవుతుంది. కానీ ప్రతి ఒక్కరూ లైక్ చేస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. ప్లస్ ఇంకోటి ఏంటి అని అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం లేదు. మీరు సపోర్ట్ చేస్తేనే కదండి ఇంకెన్నో మరిన్ని వీడియోలు చేయడం జరుగుతుంది. ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి అందరూ, ప్రతి ఒక్కరూ. ఈరోజు విషయం ఏంటి అని అంటే వైరస్ అనే ఎట్లా వస్తుందో, ఏ విధంగా వస్తుందో చెప్పలేవట్లేదు. ఘోరంగా చనిపోతున్నాయి కోళ్ళు. మళ్ళీ వస్తుందంట వైరస్. నాకు చాలామంది కాల్ చేశారు, అన్న మీరు చెప్పిన మెడిసిన్ వాడుతున్నా కూడా మెడిసిన్ ఏం వాడినా కూడా రిజల్ట్ ఏం లేదన్నా అని చాలామంది అంటుర్రు. ఈ మెడిసిన్ కన్నా మనం బయోసెక్యూరిటీ పాటించడం చాలా మంచిది. మకంలోకి అంటే కోళ్ళు పెంచే ప్లేస్లోకి ఎవరిని రానికోకుండా జాగ్రత్త పడండి. కొత్త కోళ్ళను మాత్రం తీసుకొచ్చుకోకుండా ఉండండి. కొద్దిగా అదొక్కటి మీరు బయోసెక్యూరిటీ కనుక పాటిస్తే షెడ్ చుట్టూ ఫార్మోలిన్ కానీ, లేకపోతే బయో బూస్టర్ కానీ, లేకపోతే విర్కాన్స్ కానీ ఏదన్నా ఒకటి స్ప్రే చేసుకోండి. మీ కోళ్ళని మీరు కాపాడుకోండి. ఎవరైతే చెప్పరు కదా, అది గాల్లో వచ్చేసేది. మనం ఏం చెప్పినా ఏం చేయలేని పరిస్థితి. నా కోడైతే ఘోరంగా అయిపోయింది. నా పరిస్థితి అయిపోయింది. అసలుకి నేను ఈ ఫీల్డే వదిలేద్దాం అనుకున్న అంత డిప్రెషన్లో పోయినా. ఎందుకనంటే మనం ఇష్టంతో తెచ్చుకునే కోళ్ళకి ఏదన్నా అయితే మనం ఏం చేయలేని పరిస్థితి. అందువల్ల నేను ఇక వద్దు, అసలు ఈ ఫీల్డ్ మనకి కరెక్ట్ కాదు అనే సమయంలో ఎందుకు అసలుకి మన వంతు మనం చేసుకుంటే ఏదన్నా ఒకటి రిజల్ట్ ఉంటుంది అని చెప్పేసి నా కాడ పెద్దగా ఏం మెడిసిన్స్ కూడా లేవు. నా కాడ ఉన్నది ఒకటే. ఉన్నాయో రెండే. ఏంటి అని అంటే మామూలుగా వైమ్రాల్ ఒకటి, ప్లస్ ఇంకోటి ఏంటంటే హిమాలయ కాల్షియం సిరప్ ఒకటి, ఎండ్రోప్లాక్సిన్ ఇంజెక్షన్ ఒకటి. అవి మీకు 3 డిస్ప్లే మీద ఇస్తా. మార్నింగ్ వచ్చేసి ఒక నైట్లోనే కవర్ అయిపోయిందండి. ఒక నైట్ అంటే ఇక చచ్చిపోయి అట్నే పండింది. ఇంక ఇప్పుడు మీరు డిస్ప్లే మీద చూపిస్తారు కదా, అట్నే పండుకొని ఉంది. ఇంక అసలుకి ఇక ఎట్టు కూలబడితే అట్లా కూలబడ్డం కూడా లేదు. మామూలుగా చచ్చిపోతే ఎట్లా పండుకుంటుందో అట్లా పండుకుంది ఆ కోడి. ఇంక అలానే అయిపోయింది. ఇక నా వద్దులే అట్లా ఇట్లా అనుకుంటే మన ప్రయత్నం మనం చేద్దాం, అసలుకి ఏమన్నా రిజల్ట్ ఉంటుందేమో అని చెప్పేసి నేనేం చేసా, ఎండ్రోప్లాక్సిన్ ఇంజెక్షను 0.7 ml వేసి డైరెక్ట్గా ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు గ్యాప్ ఇచ్చి 2 ml వాటర్లో 1 ml వైమ్రాల్ కలిపి నోట్లో కొట్టా డైరెక్ట్గా సిరంజి తోటి నోట్లో కొట్టి మళ్ళీ గంటన్నర గ్యాప్ ఇచ్చి కాల్షియం సిరప్ 2 ml డైరెక్ట్ నోట్లో కొట్టి మళ్ళీ మధ్యరాత్రి దగ్గర 12-1 ఆ ప్రాంతంలో ఒకసారి మళ్ళీ కోడి ఏమన్నా ఉందా లేకపోతే చనిపోయిందా ఏంటి అని చెప్పేసి మళ్ళీ కోడి దగ్గరికి పోయి చూస్తే కొద్దిగా గట్టిగా పండుకొని గట్ట చచ్చిపోయినట్టే పండుకుంది. అసలు ఇది ఉందా లేదా అని చెప్పేసి ఒకసారి చేయి పెట్టి గెలిపితే ఒకసారి ఇట్లా మెసులుతుంది. పాపం దానికి ఏమన్నా గొంతు ఎండకపోయిందో ఏమో అని చెప్పేసి నేనేం చేసా, మళ్ళీ వైమ్రాల్ మళ్ళీ 2 ml వాటర్లో 1 ml తీసేసి మళ్ళీ నైట్ మధ్యరాత్రి దగ్గర మళ్ళీ కొట్టా నోట్లోకి కొట్టగానే మళ్ళీ 3 లేసి మన కాల్షియం సిరప్ ఒక 2 ml కొట్టి మళ్ళీ మార్నింగ్ 5-5:30 ఆ ప్రాంతంలో మార్నింగ్ పొద్దున్నే మళ్ళీ 0.7 ml వేసా. 7 ml వేయగానే మళ్ళీగా ఉలుకు లేదు పలుకు లేదు. అసలు కోడి నా కష్టం అసలు ఆ సిచ్యువేషన్లో భగవంతుడికి ఎరకైందండి. ఎందుకనంటే నేను చాలా ఎంతో ఇష్టంతో దీన్ని వైజాగ్ నుంచి తెప్పించుకోవడం జరిగింది. ఈ పిల్లల్ని ఒక్కొక్క పిల్ల వచ్చేసి మీరు నమ్ముతారో నమ్మరో 3,000 తీసుకున్నాండి ఒక్కొక్క పిల్ల. అంత ఇన్వెస్ట్మెంట్ పెట్టి నేను తీసుకొచ్చి ఫుల్ రిచ్ వాటం అండి. చాలా బాగున్నాయి కోళ్ళు కూడా, చాలా బాగున్నది. నేను బాగుందని చెప్పేసి నేను తీసుకొచ్చుకున్న. మన గ్రూపులో చాలామందిని కూడా అడిగా, ఈ క్వాలిటీ బాగుందా అట్లా ఇట్లా అని చెప్పేసి. అంటే నాకు తెలుసు కానీ మామూలుగా అసలుకి గ్రూప్ సభ్యులు ఏమంటారు ఏంటని చెప్పేసి అట్లా కూడా అడిగి నెంబర్ 1 ఉంది అట్లా ఇట్లా అని చెప్తే ఇక అసలుకి ఇక చాలామంది నేను ఇది యూట్యూబ్లో పెడితే ఈ కోడింగ్ చాలామంది కూడా అడిగారు, ఏమన్నా పిల్లలు ఉంటే సేల్స్కి ఏమైనా ఉన్నాయా బ్రో అట్లా ఇట్లా అని చెప్పేసి చాలామంది అడిగారు. క్వాలిటీ బాగుంది కదా అందుకని అడుగుతున్నామని చెప్పేసి చాలామంది. ఇంత మంచి కోడిని నేను ఎట్లా మిస్ అవుతున్నా ఏంటి అని చెప్పేసి మళ్ళీ నాకు ఎందుకో బాధ అనిపించి ఏంది అసలుకి నాకే ఇట్లా ఎందుకు కావాలి ఏంటి అని చెప్పేసి ఇక నాకు ఈ ఫీల్డ్ మీద కోపం వచ్చి వదిలేద్దాం అనుకున్నా. ఇక తర్వాత మళ్ళీ మార్నింగ్ ఇక మన 5:30కి అట్లా ఇంజెక్షన్ వేసా కదా, మళ్ళీ మార్నింగ్ 9కి వైమ్రాలను మన సేమ్ యాస్టీజ్గా మళ్ళీ అంతే చేసా. ఏది వైమ్రాల్ 2 ml వాటర్లో 1 ml డైరెక్ట్గా నోట్లోకి కొట్టా. మళ్ళీ కొట్టి 10-10:30 ఆ ప్రాంతంలో మళ్ళీ
ఏం చేసా, కాలుష్యం సిరప్ ఉంది కదా హిమాలయ, అది నేను చెప్పా కదా, అది వచ్చేసి మళ్ళీ 2 ml కొట్టా. 2 ml కొట్టేసి మళ్ళీ మన ఎండ్రోప్లాక్సిన్ ఇంజెక్షన్ మళ్ళీ 0.5 ml వేసా. ఈసారి ఇంత ముందుగా 0.7 వేసా, ఇప్పుడు వచ్చేసి 0.5 వేసా. ఒక్క ½ అవర్ గంట అంతే, ఒక గంట. ఇక అంతగానో అబ్జర్వ్ చేయలేదు నేను, ఇంకా కోడిగా అయిపోయిందిలే అనుకున్నా. ½ అవర్ అయిన తర్వాత కోడి చూడండి ఎట్లా రికవర్ అయిందో. చూడండి, మీరు డిస్ప్లేలో చూడండి, నీ షాక్. చూడండి, ఇంకా నడవలేక నడుస్తుంది. చూడండి, కూల పడుతుంది. చూడండి, నా మాట అబద్ధమైతే చూడండి, అసలు నడవలేకోకుండా ఎట్టు పడితే అటు సోలుగుతుంది అసలుకి. అది అస్సలకి ఇక నాకు ఇక పోయిన ప్రాణం లేసి వచ్చింది అనుకోండి. ఎందుకనంటే మనకి ఇష్టమైన కోడి చావు బతుకులో ఉండి ఒకేసారి మన దగ్గరికి బతికొచ్చింది అనగానే అసలు ఆనందం మనం మాటల్లో చెప్పలేదండి. ఎందుకనంటే మనం అంత ఇష్టంతో తెచ్చుకొని అంత ప్రేమతోటి పెంచుకొని ఒకేసారి సడన్గా చచ్చిపోతే ఎవరికైనా బాధ అనిపిస్తుంది. ప్రతి ఒక్కరూ ఇది యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నా. ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దండి మీరు లైక్ చేయండి. మీ లైక్ చాలా ఇంపార్టెంట్. ఓకే, థ్యాంక్ యూ అండి.